హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన రెసిపీస్. మనకి దసరా నవరాత్రులు అనేవి 9 రోజులు జరుపుకుంటారండి. ఈ 9 రోజులు కూడా అమ్మవారిని 9 అలంకారాలుగా మనకి అలంకరిస్తూ ఉంటారు. కాబట్టి ఈ 9 రోజుల్లో మొదటి రోజున మొదటి అలంకారంగా మొదటి నైవేద్యం అనేది పెడుతూ ఉంటారు. అలానే 9 రోజులు 9 నైవేద్యాలుగా పెడుతూ ఉంటారండి. మొదటి రోజు నైవేద్యంగా అమ్మవారికి ఏదైనా తీపి పదార్థం అనేది పెడతారండి. పొంగలి కానీ, చక్కెర పొంగలి కానీ, పులగం కానీ ఇలాంటివి ఈ మూడిటిలో మొదటి రోజు నైవేద్యంగా పెడతారండి. నేను ఈ రోజున చక్కెర పొంగలి అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా ఒక కప్పు పెసరపప్పు అనేది తీసుకోవాలండి. ఈ పెసరపప్పుని మనం దూరగా వేయించుకోవాలి. మనకి కొంచెం కలర్ అనేది చేంజ్ అయ్యేంత వరకు కూడా ఈ పెసరపప్పుని గ్యాస్ అనేది స్లోగా పెట్టుకొని వేయించుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా కలర్ అనేది చేంజ్ అయ్యేంత వరకు వేయించుకొని ఇప్పుడు పక్కన పెట్టేసేసుకోవాలి. నెక్స్ట్ మనకి కావాల్సింది ఏ కప్పుతో అయితే మనం పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పు అనేది మనము రైస్ అనేది తీసుకోవాలండి. ఈ రైస్ మొత్తాన్ని కూడా ఒక బౌల్లో అనేది యాడ్ చేసుకొని ఈ రైస్ మొత్తాన్ని కూడా క్లీన్ చేసేసుకొని మనము పక్కన పెట్టేసేసుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత మనకి ఇందాక ఏ కప్తో అయితే పెసరపప్పు అనేది తీసుకొని ఫ్రై చేసి పెట్టుకున్నామో ఇవి రెండింటిని బియ్యాన్ని ఈ పెసరపప్పుని మొత్తాన్ని కూడా కుక్కర్లో కానీ లేదా నార్మల్గా బౌల్లోనైనా యాడ్ చేసుకొని ఇవి మొత్తం కూడా కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను క్లీన్ చేసుకున్న బియ్యాన్ని మొత్తాన్ని కూడా ఈ కుక్కర్లో అనేది యాడ్ చేస్తున్నాను. తర్వాత ఇవి బియ్యం మొత్తం కూడా మనం తీసుకున్న తర్వాత నెక్స్ట్ పెసరపప్పు కూడా ఒకసారి వాటర్తో క్లీన్ చేసేసుకొని ఆ కప్పు పెసరపప్పు కూడా మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్నవి దీనిలో అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా రెండు యాడ్ చేసుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే మనము పెసరపప్పు కానీ బియ్యం కానీ తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పులు అనేవి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఎక్కువ వాటర్ అనేది యాడ్ చేసుకోవటం వల్ల ఇది మెత్తగా అయిపోతాయి. కాబట్టి మనం బాగా పులుగ్గా ఉన్నప్పుడే మనము ఈ రైస్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. అప్పుడే మనకి చక్కెర పొంగల్ అనేది కరెక్ట్గా వస్తుందండి. ఇలా కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత మనం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. గ్యాస్ అనేది ఫుల్గా పెట్టుకొని మనము ఇది కుక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, మనకి కుక్ అయిపోయింది. ఇలా పలుగ్గా వచ్చేంత వరకు మనం కుక్ చేసుకోవాలండి. మనము రైస్ అనేది పట్టుకున్నప్పుడు మనకి కొంచెం గట్టిగా పలుగ్గా ఉండేంత వరకు కుక్ చేసుకోవాలి. బాగా మెత్తగా అనేది కుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వాటర్ అనేవి మనం యాడ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటాయి. ఇలా కుక్ చేసుకొని ఇది పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అనేవి మనం ప్రిపేర్ చేసుకోవాలి. గీ అనేది యాడ్ చేసుకుంటున్నాను. 3 టేబుల్ స్పూన్ కానీ 4 మన టేస్ట్ తగ్గట్టు గీ అనేది యాడ్ చేసుకోవాలి. దీనిలోనికి ముందుగా ఒక 1/2 కప్ అనేవి కొబ్బరి అనేవి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని కొంచెం దూరగా వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత జీడిపప్పు అనేవి యాడ్ చేసుకోవాలి. తర్వాత దీనిలోనికి ఇవి రెండు కొంచెం ఫ్రై అయిన తర్వాత దూరగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కిస్మిస్ కానీ లేదా ఇంకా మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ ఏవైనా కానీ యాడ్ చేసుకోవచ్చండి. నేను కొబ్బరి, జీడిపప్పు, కిస్మిస్ అనేది యాడ్ చేశాను. ఇవి కొంచెం మొత్తం దూరగా అయ్యేంత వరకు కూడా వేయించుకొని పక్కన పెట్టేసేసుకోవాలి. చూసినారు కదా, ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇవి పక్కన పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ వేరొక బౌల్ తీసుకొని 1 కప్పు బెల్లం అనేది బాగా మనం మెత్తగా దంచుకొని పెట్టుకొని ఉంచుకోవాలి. 1 కప్పు బెల్లం అనేది యాడ్ చేసుకుంటున్నాను. దీనిలోనికి ఒక 1/2 గ్లాస్ వాటర్ అనేవి యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనము ఒక 1/2 కప్ పంచదార అనేది యాడ్ చేసుకోవాలి. అన్నీ కరెక్ట్ కొలతలతో మనం తీసుకున్నామంటే చక్కెర పొంగలి అనేది చాలా టేస్టీగా కరెక్ట్గా అనేది వస్తుందండి. ఇవి 1/2 కప్ అనేది తీసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోకి 2 యాలకులు అనేవి కొంచెం దంచుకొని అనేది దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం కూడా దీనిలోకి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అనేది బాగా మనం మిక్స్ చేసేసుకోవాలి. మనకి ఈ బెల్లము పంచదార బాగా కరిగిందాక మనము ఈ బెల్లాన్ని అనేది ప్రిపేర్ చేసుకుంటూ ఒక గరిటెతో అనేది తిప్పుకుంటూ ఉండాలి. తర్వాత దీనిలోనికి మనం యాడ్ చేయాల్సింది, మనం ఇందాక పెసరపప్పు రైస్ అనేది మనం కుక్ చేసుకొని ఉంచాం కాబట్టి అవి మొత్తాన్ని కూడా ఈ బెల్లం పంచదార దీనిలోనికి యాడ్ చేసుకోవాలి. మనం కుక్ చేసుకున్న పెట్టుకున్న మొత్తాన్ని కూడా రైస్ని ఇలా మొత్తం కూడా యాడ్ చేసుకున్న తర్వాత గ్యాస్ అనేది స్లోగా పెట్టుకొని బాగా మనం ఉడికించుకోవాలి. ఈ బెల్లం వాటర్ అనేవి మొత్తం మగ్గిపోయేంత వరకు కూడా కుక్ చేసుకోవాలండి. ఇలా బాగా కుక్ చేసుకున్న తర్వాత చూసారు కదా, మనకి బెల్లం వాటర్ అనేది బాగా దగ్గర పడిపోయాయి. ఇలా బాగా మనం మిక్స్ చేసేసుకోవాలి.
మనము రైస్ పెసరపప్పు తీసుకునేటప్పుడే కరెక్ట్ క్వాంటిటీలో వాటర్ అనేవి తీసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుందండి చక్కెర పొంగల్ అనేది. తర్వాత దీనిలోనికి గీ అనేది యాడ్ చేసుకోవాలి. ఒక 3 టేబుల్ స్పూన్స్ అనేవి గీ అనేది యాడ్ చేసుకోవాలి. మనం ఎంత గీ అనేది ఎక్కువగా యాడ్ చేసుకున్నామో అంత టేస్టీగా ఉంటుంది చక్కెర పొంగల్ అనేది. గీ కూడా యాడ్ చేసుకున్న తర్వాత బాగా మనం మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం ఇందాక ఫ్రై చేసుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని కూడా మనం దీనిలోకి అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం కూడా యాడ్ చేసుకున్న తర్వాత బాగా మనం మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలండి. 1 మినిట్ అయ్యేంత వరకు కూడా మనం 2 మినిట్స్ కానీ 3 మినిట్స్ కానీ ఇట్లా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనకి రెడీ అయిపోతుందండి చక్కెర పొంగల్ అనేది. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. ఒక బౌల్ అనేది తీసుకొని ఇలా బౌల్ తీసేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న చక్కెర పొంగల్ని మొత్తాన్ని కూడా ఈ బౌల్లోకి అనేది యాడ్ చేసుకుందాము. ఇలా మనం కరెక్ట్ క్వాంటిటీలో అనేది తీసుకున్నామంటే మనకి చక్కెర పొంగల్ అనేది ఇలా పొలుగ్గా వస్తుందండి. ఎక్కువ వాటర్ అనేది మనం తీసుకున్నాము అంటే కనుక చక్కెర పొంగల్ అనేది మనకి మెత్తగా రైస్ అనేది ఉడికిపోయి కరెక్ట్గా రాదు. కాబట్టి మనం ఎన్నైతే పెసరపప్పు రైస్ అనేది తీసుకుంటున్నామో అంతే క్వాంటిటీలో వాటర్ కూడా మనం తీసుకోవాలండి. 1 కప్పు పెసరపప్పుకి 1 కప్పు రైస్కి 2 కప్స్ అనే వాటర్ అనేది యాడ్ చేసుకొని మనము ఈ చక్కెర పొంగల్ అనేది రెడీ చేసుకున్నామంటే మనకి కరెక్ట్ క్వాంటిటీలో వస్తుంది చక్కెర పొంగల్ అనేది. అంతేకాకుండా చాలా టేస్టీగా ఉంటుందండి. మనకి దసరా నవరాత్రుల్లో మొదటి రోజున అమ్మవారికి పెట్టుకునే చక్కెర పొంగలి నైవేద్యం అనేది రెడీ అయిపోయిందండి. ఓకేనా ఫ్రెండ్స్, టేక్ కేర్, బాయ్.